ఇది చిన్న గుహలా ఉంది. గుహల పైకి వచ్చి లైట్ హౌస్ పైకి అయితే వచ్చాను. సో చెప్పులు అనేవి కింద పెట్టేసి ఇప్పుడు మొత్తానికి వ్యూ పాయింట్కి అయితే వచ్చాను. వ్యూ అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలు చక్కగా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. బాస్కెట్బాల్ అది గ్రౌండ్లో ఉంది. ఫుట్బాల్ ఆడుతున్నారు. సో ఇదిగోనండి, ఇది నాని టూర్స్ అండ్ ట్రావెల్స్. మనకు బైక్స్ అండ్ స్కూటీస్ కూడా ఇస్తారు. సో నేనైతే ఇతని పేరు శివు. సో నాని టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయి. మీరు అల్పి బైక్స్ అండ్ రెంటల్స్ అంటే మీకు వస్తుంది. ఇదిగోండి, నా బైక్ అయితే ఇదే తీసుకున్నాను. 500 అయితే ఛార్జ్ చేశారు. సో పర్వాలేదు, మనకి 500 అంటే ఇట్స్ వర్త్. మనకి 8 PM లాగా మనకి కర్ణాటకలో 8 PM అలా ఉండదు. 24 hours అయితే మీరు చక్కగా తీసుకోవచ్చు. సో ఎల్పీలో మనకు ఓన్లీ బ్యాక్ వాటర్ ఫేమస్. చాలా ఎక్కువ ప్లేస్ అయితే లేవు. నేను వస్తే ఒక 2 దేవాలయాలు, 2 చర్చిలు, ఒక లైట్ హౌస్, ఇంకా కాయిన్ మ్యూజియం ఉంది. ఇప్పుడు కేరళ అనేది కొబ్బరి పీచులకి ఫేమస్ కదా. సో ఆ కొబ్బరి పీచులతో మ్యూజియం అయితే ఉంది. ఆ మ్యూజియం అయితే వెళ్ళి ఈ ఎల్పీ ప్రయాణం అయితే ముగిస్తారండి. సో స్టేట్ ఫర్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అలపి లైట్ హౌస్ అండి. మనం అలపి అని ఇంగ్లీష్లో అంటాం, మలయాళంలో మనకి అల్ఫుజా అంటారు. సో ఈ లైట్ హౌస్ అనేది మనకి అలిపి బీచ్ దగ్గర నుండి మనకి సుమారు 900 మీటర్స్లో అయితే మనకి అలిపి లైట్ హౌస్ అయితే ఉంటుందండి. సో నేను ఉడిపిలో ఒక లైట్ హౌస్ చూపించాను. అది కూడా చాలా బాగుంది, కాప్ బీచ్ దగ్గర. సో ఇది ఓన్లీ విజువల్ చూద్దామని చెప్పి ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాను. సో మనకి టికెట్ అనేది లోపలికి వెళ్ళి తీసుకుంటాను. దాని టికెట్ ఎంత అని మీకు చెప్తాను. సో ఇదిగోండి, అడల్ట్కి అయితే 20 రూపీస్, చిల్డ్రన్కి అయితే 10 రూపీస్, ఫారెన్ సిటిజన్కి అయితే 50 రూపీస్. మండే అయితే హాలిడే. సో టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ అయితే 20 రూపీస్. ఫోన్ అయితే ఎక్స్ట్రా 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఓవరాల్ 30 రూపీస్. సో ఇదే టికెట్ కౌంటర్. సో ఇదే మనకి అల్ఫుజాలో ఉన్న లైట్ హౌస్ అండి. ఇది మనకి సుమారు 28 మీటర్స్ హైట్ ఇది. సో నేను పైకి వెళ్ళి మీకు వ్యూ ఏదైతే కనిపిస్తుందని చూపిస్తాను. సో మనకి అలిపి అంటే అలిపి ఎక్కువ మనకి బ్యాక్ వాటర్స్కి ఫేమస్ అండి. సో ఇక్కడైతే మనకి చాలా విపరీతమైన ఎండలో హ్యూమిడిటీ అయితే ఉంది. సో ఇదే ఎంట్రన్స్. సో నేను కర్ణాటక నుండి వచ్చాను కాబట్టి కొంచెం చిల్లు అయిన ప్రదేశం నుండి వచ్చాను. మళ్ళీ కేరళ వచ్చేసరికి ఎంత వర్షం పడుతున్నా కూడా బొగ్గులు ఆడేస్తుంది. వేడి ఎక్కువ అయిపోయింది. ఇదిగో లైట్ హౌస్ లొకేషన్, క్యారెక్టర్ ప్యానల్స్, స్పీడ్ ఆఫ్ రొటేషన్, మెయిన్ సోర్సు. ఇదిగో మనకి లైట్ వెలుగుతుంది కదా, అది 150 వాట్స్ అండి. జియోగ్రఫికల్ మ్యాప్ ఆఫ్ లైట్ హౌస్. సో ఇవన్నీ కూడా మనకి వుడ్తో తయారయ్యాయండి, ఈ స్టెప్స్ అన్నీ. సో నేనైతే లైట్ హౌస్ చాలా లైట్ హౌస్ల వరకు మనకి అలౌ చేయదు కాబట్టి అలౌ చేసిన లైట్ హౌస్ నేను అద్భుతంగా ఉంది. కాప్ బీచ్ దగ్గర ఉన్న వ్యూ అయితే మీరు చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది ఆ వ్యూ. సో నేను ఆ వ్యూ పాయింట్ ఇక్కడ ఏది కనిపిస్తుందని చెప్పి వచ్చాను. సో ఇదంతా మనకు వుడ్తో తయారైందండి. సో 28 మీటర్లు మనం ఇప్పుడు ఎక్కాలి పైకి. ఎక్కి మీకు వ్యూ పాయింట్ అనేది చూపిస్తాను. సో ఇదంతా కూడా బ్యాటరీ స్టేషన్ అండి, లైట్ హౌస్ మీదే ఉంది. ఇదే మనకి ఇల్యూమినేట్ చేస్తుంది లైట్ అంతా. సో ఇది 150 వాట్స్ అంటే ఆల్మోస్ట్ సుమారు 220 వోల్ట్స్ అండి. ఇది మొత్తం మనకి ఆ లైట్ హౌస్ అయితే కొంచెం మనకి కళ్ళు అనేది తిరుగుతాయి. ఎక్కడ ఉడిపిలో ఉంది లైట్ హౌస్. ఇదైతే పర్వాలేదు, ఎందుకంటే ఈ చెక్కతో ఇలా కప్పడం వల్ల మనం ఎంత హైట్ ఎక్కినా కూడా ఎక్కినట్టు అనిపించదు. సో ఇది నేను ఎక్కుతున్నాను పైకి. ఇది చిన్న గుహలా ఉంది. గుహల పైకి వచ్చి లైట్ హౌస్ పైకి అయితే వచ్చాను. సో చెప్పులు అనేవి కింద పెట్టేసి ఇప్పుడు మొత్తానికి వ్యూ పాయింట్కి అయితే వచ్చాను. చూడండి, 28 మీటర్ల లైట్ హౌస్ ఎక్కేటప్పటికి మొత్తం చెమటలకు ఎక్కేసాను. చాలా హ్యూమిడిటీ అండి కేరళలో. సో ఇదిగోండి లైట్ హౌస్ పైనుండి ఇదంతా వ్యూ. సో ఇదంతా కూడా మనకి ఎలపి అండి. అది మీకు కనిపిస్తుంది కదా బీచ్, అదే ఎలపి బీచ్. నిన్నైతే చాలా అద్భుతంగా ఉందండి. చాలా పెద్ద వర్షం పడినా కూడా క్లౌడ్ ఫార్మేషన్స్ ఇదంతా కూడా చాలా అద్భుతంగా కనిపించింది. అదంతా బీచ్ వ్యూ అది.
ఓన్లీ మీకు అల్పి బీచ్ అయితే చక్కగా కనిపిస్తుంది. సో ఆ లైట్ హౌస్ చూపించాను కదా, లైట్ కరెంట్ కూడా పోయింది లైట్ హౌస్లో. సో ఎంత వేడి అంటే అంత చాలా వేడి అండి. ఈ లైట్ హౌస్ కూడా చాలా వేడి. సో 150 వాట్స్ లైట్ అనేది ఇల్యూమినేట్ చేస్తుంది. మనకు సుమారు 28 మీటర్స్ లైట్ హౌస్ అండి ఇది. సో దీని రేంజ్ అనేది మనకి 24.5 నాక్టా మైల్స్, అంటే సుమారు మనకి 45 కిలోమీటర్లు అనేది లైట్ అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఇది స్ప్రెడ్ అయితే అవుతుంది. మొత్తం చెమట 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 కమ్యూనిటీ. కేరళలో అందమైన కొబ్బరికాయలు ఉన్నాయి, కానీ రేట్లు అయితే మాత్రం బయట అంత రేట్లు ఉన్నాయి, ఇక్కడ అంత రేట్లు. 3 కొబ్బరికాయలు తింటే నిన్న 150 రూపాయలు స్టార్ట్ చేశాను. సో ఇదంతా మనకి చెక్క తయారైందండి లైట్ హౌస్. చూడండి స్టెప్స్ చూపిస్తాను. సో మనకి ఇంటర్నేషనల్ కాయిన్ మ్యూజియం కేరళ అనేది కొబ్బరి చెట్లకి ఫేమస్ కదా. సో ఆ పీచులతో కూడా మనకి చాలా మ్యూజియంస్ అయితే ఉన్నాయి. సో ఆ మ్యూజియం కూడా మీకు వెళ్ళి దాని ప్రాముఖ్యత ఏంటి, అక్కడ ఎన్ని పీచులతో ఎన్ని విగ్రహాలు చేశారని చూపిస్తాను. ఎంత వర్షం పడుతున్నా కూడా చాలా వేడి 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 వేడి. సో ఇది ఈ కట్టడం మనకి 1862లో కట్టడం అయితే జరిగింది. సో మనకి లైట్ హౌస్ ముందు వైట్ కలర్లోనే ఉండేదండి. దాని తర్వాత దీనికి రెడ్ అండ్ వైట్ బ్యాండ్స్, రెడ్ కలర్లో ఉండి వైట్ కలర్ మీద రెడ్ బ్యాండ్స్ వేశారు. 2000లో స్టార్ట్ చేశారు. సో మీకు చూపిస్తాం, బయటికి వెళ్ళి చూపిస్తాం. సో ఇదిగోండి, ఇది మొత్తం ముందు వైట్ కలర్లో ఉండేది. దాని తర్వాత రెడ్ బ్యాండ్స్ అయితే వచ్చి ఏర్పడ్డాయి. ఇది మనకి 2000లో అయితే మార్పులు చేర్పులు చేశారు. సో లైట్ హౌస్ పైన నుండి కిందకు వచ్చిన వెంటనే మనకి ఇదిగోండి హాగ్ క్రాఫోర్డ్ ఉన్నారు. హీఈస్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఏఎల్పి లైట్ హౌస్కి. ఇదండి మనకి ల్యాంప్ చార్జర్ ఇది. సో ఈ లైటింగ్కి ఇలా లైట్ హౌస్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి పైన ఉన్న ల్యాంప్ ఉంది కదా, సన్ వాల్యూస్, గ్యాస్ ఫ్లాషర్, ఇవన్నీ చార్జర్స్, జగ్స్, ప్యాన్స్, పెట్రోల్ వేపరు, బర్నర్, ఇవన్నీ వేపరైజర్స్. మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కూడా చార్జర్స్ ఉన్నాయి. ఇదిగోండి అలాదిన్ అద్భుత దీపం ఇది. అబ్బా, పైనుండి వచ్చిన తర్వాత కిందకి మ్యూజియం ఎందుకు రమ్మన్నారు, కానీ నాకైతే హాయిగా చక్కగా వేసి తగులుతుందండి. చాలా బాగుంది. ఏరియన్ కాలేజ్ కంటైనర్స్ ఇవన్నీ. ఎంత బ్యాటరీ స్టేషన్. మెట్లయితే ఉన్నాయి. మెట్లు బైక్ ఎక్కి పోర్ట్ యాక్టివిటీస్ ఆఫ్ ఎల్పి అండి ఇది. అక్కడ సరిగ్గా మనకు ఫోటోలు తినేవట్లేదు, కానీ ఇక్కడ చక్కగా అలౌ చేస్తున్నాం మ్యూజియంలో. సో వెరీ బ్యూటిఫుల్. సో చాలా ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్ అండి, అందమైన గార్డెనింగ్. ఇదంతా కూడా మనకి చుట్టుపక్కల అంత ప్రాంతం అంతా బాగానే ఉంది. సో ఇవేనండి లైట్ హౌస్ విశేషాలు. నాకైతే వేడి నిన్నటి నుండి నార్మల్ ఆగట్లేదు. సో ఇక్కడ నుండి నేను ఇంటర్నేషనల్ కాయిన్ మ్యూజియంకి అయితే వెళ్తాను. వెళ్ళి మీకు ఆ కాయిన్ మ్యూజియంలో మనకు ఆ పీచులతో ఎన్ని ఆ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయని మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండి. సో మీరు వీలైతే చక్కగా వచ్చి అలిపి అంత వ్యూ అనేది మనకి లైట్ హౌస్ మీద నుండి కనిపిస్తుంది. మనకి అలిపి బీచ్ కూడా పక్కనే ఉంది కాబట్టి చక్కగా కనిపిస్తుంది.
సో చక్కగా వచ్చి అయితే 5-10 minutes స్పెండ్ చేసి పైన అయితే చాలామంది చిల్ అవుతున్నారు. సో యూ కెన్ స్పెండ్ సమ్ 15 to 20 minutes and you can see the view and it's beautiful. So stay tuned for other updates and